కొండ సురేఖ కంటే అందరికి అభిమానం వాస్తవానికి. ఎందుకంటే ఆవిడ మాట్లాడిన ప్రతి మాట కూడా వాళ్ళ పాపకే వర్తిస్తుంది. ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైనా కానీ మాకు ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పేసి మనం చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు ఈమె మాట్లాడిపించింది అంటే మాత్రం మ్యాక్సిమం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆవిడ ఏ ఉద్దేశంతో మాట్లాడారో మనకైతే తెలియదు. ఇంకో విషయం ఏంటంటే తను అట్లా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఒక సీఎం గారు అంటే వాస్తవానికి మనందరికీ ఒక దేవుళ్ళు అంటాడు. నన్ను అడిగితే పార్టీని పక్కన పెడితే సీఎం గారు ఎవరున్నా సరే సీఎం గారే, ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళని మనం గౌరవించడం మన సాంప్రదాయం. వాస్తవానికి మనం గౌరవించాలి కూడా. అట్లా ఒక సీఎం గారిని పట్టుకుని నువ్వు అట్లా మాట్లాడినావంటే ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళ పాప అయితే సీఎం గారికి సారీ చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే కొండ సురేఖ అక్కగారు అంటే ఇప్పుడు క్యాబినెట్లో ఇప్పుడు మనకు వచ్చేసి కొంతమంది మాత్రమే మహిళలు ఉన్నారు. దాంట్లో ఏంటంటే కొంచెం అక్క అన్న, ఇప్పుడు తర్వాత ములుగు నుంచి సీతక్క అయినా వీళ్ళు ఒక 4-3 మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఈ 4-3లో కూడా మనం 50% మహిళలు ముందుండాలి, మనం భారతదేశంలో సగభాగం మనది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం అన్ని విషయాలు. మన 33% కూడా వీక్ పోయిందని కూడా మనం కొన్ని మీటింగులు పెట్టుకోవడం జరిగింది గతంలో. అదేవిధంగా ఈ రోజున అక్కని తీసేస్తా అంటే మేము ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక మహిళ ఆవిడ ఆ మహిళలకి 50% 100% కావాలని చెప్పి మా కొట్లాడు. బీసీనా, ఓసీనా, ఎస్సీనా ఇవన్నీ కాదు మాట్లాడుకునేది. కులం మతాలు పక్కన పెట్టాలి. కులం మతాలు పక్కన పెడితే ఒక లేడీ, ఆమె లేడీస్కి 50% కావాలన్నదే మా యొక్క మనవి. ఎందుకంటే అందరితో కూడా మేము చెప్తా ఉన్నాం, కొన్ని మీటింగ్స్ కూడా చేస్తున్నాం. మేము మహిళం 50% అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ముందుండాలి అంటున్నాం. కాబట్టి మహిళగా ఆమెకి నేను సపోర్ట్ చేస్తా, 100% సపోర్ట్ చేస్తా. ఎందుకంటే మహిళలుగా ముందుండాలి, ముందంజలో ఉండాలి. వచ్చిన చిన్న అవకాశాలు కానీ పెద్ద అవకాశాలను కానీ తీసేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మేమైతే ఊరుకోం. మంత్రి పదవికి రాజీనామా చేయాలంటానికి సురేఖ అక్క ఏమన్నా మాట్లాడిందా? సురేఖ అక్క వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడితే మీరు చెప్పండి. ఇదే పార్టీలో ఉన్న కొంతమంది ఎవరు జెంట్స్, నేను పేర్లు అయితే చెప్పను, వాళ్ళే కొన్ని విషయాలు కొన్నిసార్లు మాట్లాడారు. వాళ్ళందరినీ తీసేసేయలేదు కదా. ఇవాళ మహిళ అని చెప్పేసి వాళ్ళ కూతురు ఏదో మాట్లాడిందని అక్కని తీసేస్తా అంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. కొండ సురేఖ గారు 100% ఉండాలి. మా మహిళల మద్దతు మొత్తం అక్కకే ఉంటుందని చెప్పేసి మేము చెబుతున్నాం. కొండ సురేఖ గారు ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి కొంతమంది జెంట్స్ కూడా మాట్లాడారు ఇంతకుముందు. అప్పుడు ఎందుకు క్రమశిక్షణ కమిటీ మీకు గుర్తు రాలేదు? ఈ రోజున ఒక మహిళని చూడుకోకుండా ఇంకా అణిచివేతలే ఉన్నాయా మీకు? అణిచివేతలు చేద్దామని అనుకుంటురా? మహిళను ముందడుగులో నడవనియ్యారా? మహిళలంటే మీకు ఇంత కూడా కృతజ్ఞత లేదా, ప్రేమ లేదా? మహిళలకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అట్లా ఇట్లా అని మాట్లాడతారు కదా. ఉన్న ఒక్క పదవి కూడా ఓర్చుకోలేకపోతారు. మీరేంది అసలు మీరేంది క్రమశిక్షణ కమిటీలు వేసేది? మరి జెంట్స్ చాలామంది మాట్లాడారు కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు వేయలేదు ఇప్పటి వరకు క్రమశిక్షణ కమిటీ? ఈ విషయంలో ఎవరు ఏమన్నా కానీ ఊరుకునేది లేదు. మేము మాత్రం మా అక్కగారిని క్రమశిక్షణ కమిటీ అని అదని ఇదని బర్తరఫ్ చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటే మాత్రం ఊరుకునేదే లేదు. ఆమె ఉండాల్సిందే, ఉంటుంది 100% అంతే. మహిళలు మాత్రం ముందుండాలని చెప్పి మా యొక్క కోరిక, మా మనవి.